బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజ్ భవన్ లో హార్డ్ డిస్క్ చోరీ కేసులో నిందితుడిని మరో కేసులో అరెస్టు చేశారు. మహిళా ఉద్యోగిని వేధించిన కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీనివాస్ రాజ్ భవన్ లో మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి వేధించారు. పంజాగుట్ట పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. మహిళకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు ఆ హార్డ్ డిస్క్ లో ఉండటంతో నిందితుడు చోరీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ కేసులోనే నిందితుడిని అరెస్టు చేయగా బెయిల్ పై బయటకు వచ్చిన శ్రీనివాస్ హార్డ్ డిస్క్ కోసం హెల్మెట్ ధరించి రాజ్ భవన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక నిందితుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కావడంతో సెక్యూరిటీతో ముందే పరిచయం ఉండటంతో సులువుగా లోపలికి వెళ్ళగలిగాడు. మొదటి అంతస్తులోని కంప్యూటర్ రూమ్ లోకి వెళ్లి హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లాడు. మహిళను వేధించిన కేసులో ఆధారాలు మాయం చేసేందుకే హార్డ్ డిస్క్ చోరీ చేశారు. ఇతర మహిళల ఫోటోలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక నిందితుడు శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక మహిళ ఫిర్యాదుతో తనపైన మరో కేసును నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, హార్డ్ డిస్క్ లోని ఆ మహిళ ఫొటోస్ ఉన్నట్టు మార్ఫింగ్ చేసిన వీడియోస్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కేవలం తనవేనా లేదంటే ఇతర మహిళలను కూడా ఈ విధంగా వేధింపులకు గురి చేయడం జరిగిందా? అసలు కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది సాగర్? గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్ లో హార్డ్ డిస్క్ దొంగిలించిన కేసులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సస్పెండ్ చేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్ ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే ఈ కేసులో కీలక అంశాలు, ఎందుకంటే ఇంతకుముందే గతంలోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసినటువంటి రాజ్భవన్ లో శ్రీనివాస్ సహోద్యోగి తనతో పాటు పనిచేసే ఓ మహిళను ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆమెకు వేధింపులకు గురి చేసినట్టుగా కూడా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఈ నెల 12వ తేదీనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్ని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే కేసులో బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి శ్రీనివాస్ ఒక ప్లాన్ ప్రకారం, ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజ్భవన్ సెక్యూరిటీ కూడా తనని పరిచయం ఉండడం, తనని గుర్తుపట్టడంతో డైరెక్ట్గా నేరుగా రాజ్భవన్ లోపలికి వెళ్ళాడు. అయితే ఆ మహిళకు సంబంధించినటువంటి ఫోటోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు రాజ్భవన్లో ఉన్నటువంటి మొదటి అంతస్తులో సిస్టంలోనే హార్డ్ డిస్క్లో సేవ్ ఉండడంతో దాన్ని, ఎందుకంటే బెయిల్పై బయటికి రావడంతో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేసేయాలనే ఉద్దేశంతో హార్డ్ డిస్క్ చోరీ చేయాలనే ప్లాన్ ప్రకారం హెల్మెట్ ధరించి లోపలికి వెళ్ళి హార్డ్ డిస్క్ని మాయం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాజ్భవన్ ఐటీ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీనివాస్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. అయితే ఈ హార్డ్ డిస్క్లో ఒక్క మహిళకు సంబంధించినటువంటి ఫోటోలే ఉన్నాయా, మరికొంతమందిని కూడా శ్రీనివాస్ ఏమైనా వేధించాడా అన్న కోణంలో కూడా పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండే రాజ్భవన్ లోపలికి వెళ్ళి తాను నేరుగా హెల్మెట్ ధరించి కూడా ఈ హార్డ్ డిస్క్ని చోరీ చేయడం అనేది కొంత సంచలనంగా మారిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రాజ్భవన్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటుగా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి సంబంధించిన విషయంలో కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఆ హార్డ్ డిస్క్లో కీలకంగా ఇంకెవరెవరి ఫోటోలు ఉన్నాయి, గతంలో ఫిర్యాదు చేసినటువంటి ఏదైతే అరెస్ట్ అయిన కేసులో మహిళా మార్ఫింగ్ ఫోటోలు ఉన్నాయా, ఇంకెవరైనా ఫోటోలు ఉన్నాయా అనేది కూడా పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం కూడా పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా మరికొంత సమాచారం ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. మొత్తంగా రాజ్భవన్ చోరీ కేసులో అయితే గతంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీనివాస్ని అయితే పంజాగుట్ట పోలీసులు ప్రస్తుతం రిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న.